సో గైస్ ఇప్పుడు చాలా ఎక్సైటింగ్ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ సినిమా వంశీ చూసిన తర్వాత, నేను చూసిన తర్వాత ఒక్క ముక్క కూడా ఇంతవరకు మేము మాట్లాడుకోలేదు. అసలు ఏంటి, ఎప్పుడు చూసాడు, ఏంటి, వీ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఐడియా. సో వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టాక్, వీ విల్ బి టాకింగ్ రైట్ నౌ హియర్. వంశీ సినిమా చూసిన తర్వాత నా రివ్యూ నేను పెట్టేశాను. నేను ఈ సినిమా గురించి చాలా మందితో డిస్కస్ చేశాను, కానీ వంశీతో డిస్కస్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం విల్ బి డిస్కసింగ్. బీయింగ్ సెడ్ దట్, ఇప్పుడు మేము మాట్లాడిపోయే సినిమా సరిపోదా శనివారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకైతే సరిపోలేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అది ఎందుకు అనేది రీజన్స్ విల్ డిగ్ ఇన్. సో అరే బిఫోర్ దాట్, వంశీ నీకు ఎలా అనిపించింది చెప్పు ఫస్ట్. మిక్స్డ్ ఫీలింగ్స్ బ్రో, టు బి వెరీ ఆనెస్ట్. నాకు వివేకాత్రే సినిమాలు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. మనము ఫస్ట్ సినిమా పిక్చర్ ప్రమోషన్ స్టార్ట్ చేసిన కూడా వివేకాత్రే సినిమాతోనే. సో ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. అండ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఐ ఐ సమ్ హౌ ఫెల్ట్ దిస్ ఇస్ నాట్ లైక్ అ వివేకాత్రేయాస్ మూవీ. ఎక్కడో ఏదో మిస్ అయిపోయినట్టు అబ్బా, ఇది అనిపించింది. ఇప్పుడు ఏమవుతుందో తెలుసారా, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేను నీ దగ్గర నుంచి. ఐ థాట్ యూ విల్ సే భయ్యా సినిమా అదిరిపోయింది, అసలు టూ మచ్ ఉంది, అది ఇది అలా అలా అంటావు అనుకున్నా. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, బికాజ్ ఈవెన్ ఇందాక నువ్వు చెప్పావు చూడు వివేకాత్రేయ దిస్ అని, అదే అవుతుంది ఇప్పుడు మన లెట్స్ టాక్ లో. ఇంకోటి బిఫోర్ వి టాక్ మోర్, అయితే సుందరానికినా లేకపోతే సరిపోతా శనివారమా? అంటే వాట్స్ యువర్ సుందరానికి ఫేవరెట్? bro. అంటే సుందరానికి ఎనీ డే. నాకు కూడా హ్యాండ్స్ డౌన్ అంటే సుందరానికి. సో ఏంటంటే బ్రో, వివేకాత్రే డెఫినెట్లీ ట్రైడ్ సంథింగ్ న్యూ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్. అంటే నాకు టీజర్, ఫస్ట్ ఒక టీజర్ రిలీజ్ చేశారు చూసారా, మనోడు గోడౌన్ లో ఉంటాడు, ఒక్క టైం వస్తుందని సాయి కుమార్ వాయిస్, అది నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. అండ్ ఐ జెన్యున్లీ థాట్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి సూపర్ హీరో మూవీ. మనోడికి సాటర్డే రోజు సూపర్ పవర్స్ వస్తాయి అలా అనుకున్నాను నేను. ఆహా, నువ్వు ఆ రేంజ్కి వెళ్ళావు. ఓకే ఓకే, సర్లే. అండ్ అది కాకుండా టీజర్, ట్రైలర్ ఈ రెండు చూసినప్పుడు కూడా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఐ రియల్లీ లైక్, ఒక పాట రిలీజ్ చేశారు, ఒక యాక్షన్ పాట ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అవును నచ్చింది అవును. నాకు. అండ్ జేక్స్ బిల్డర్ చేయించుకుంటున్నారు కదా. ఐ బట్ ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్ వై ఐ ఫెల్ట్ అబ్బా దిస్ ఇస్ నాట్ లైక్ అన్ ఆత్రేయ వివేకాత్రేయ మూవీ. నీకు నాతో పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసారా, కాకపోతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు టెల్ దిస్. సరిపోదా శనివారం నాకు తెలిసి ఇంకా ఐ థింక్ ఇన్ ద రీసెంట్ టైమ్స్, రీసెంట్ అంటే ఐ కెన్ సే లైక్ లాట్ ఆఫ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో కంప్లీట్ గా ఆపోజిట్ గా జనాలు మాట్లాడుకునే సినిమా. నేను మూవీ అయిపోయి వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ విల్ బి అ యావరేజ్ టు అబౌవ్ యావరేజ్ మూవీ. జనాలు విల్ హ్యావ్ సమ్ కంప్లైంట్స్ అది అని. కాకపోతే నెక్స్ట్ డే నుంచి ద వే ఆఫ్ రెస్పాన్స్ దిస్ మూవీ గాట్, విచ్ ఇస్ వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ వివేక్ వెంట్ ఇన్ టు అ డౌన్ జోన్ ఆఫ్టర్ అంటే సుందరానికి, విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ మూవీ విచ్ వాస్ నాట్ వెరీ మచ్ అప్రిషియేటెడ్ బై ఆడియన్స్. ఓకే, సో దాని తర్వాత వివేక్ కి మచ్ నీడెడ్ సక్సెస్ ఇది, విచ్ ఇస్ వెరీ హ్యాపీ. నానికి కంటిన్యూస్ స్ట్రీక్ లో ఉన్నాడు, వెరీ హ్యాపీ. అండ్ మనం ఇచ్చిన రివ్యూ కి ఆపోజిట్ గా జనాలు సినిమాని రిసీవ్ చేసుకుంటే దట్ విల్ బి అ వెరీ గుడ్ సర్ప్రైజ్. అరే ఇదేంటి ఎలా రిసీవ్ చేసుకుంటున్నారని, విచ్ ఇస్ ఆల్సో వెరీ హ్యాపీ. కాకపోతే ఇక్కడ ఏమైందంటే, నేను ఐ వాస్ థింకింగ్ అనమాట, నాకు సినిమా నచ్చలేదా, నేను సినిమా సరిగ్గా చూడలేదా, లేకపోతే నాకైనా బుర్ర దొబ్బేసిందా, లేకపోతే వాట్ ఈస్ ద రీజన్ అని నేను బాగా అనలైజ్ చేసుకుంటే నాకు అర్థమైన థింగ్ ఏంటో తెలుసా. చెప్పండి. వివేకాత్రేయ మీద మనకి, అంటే మనకే అనేయచ్చు, ఎందుకంటే యు ఆల్సో ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. వివేకాత్రేయ మీద మనకి ఒక రేంజ్ ఆఫ్ ఎక్కడో ఎగ్జాక్ట్లీ, ఉందిరా నేను మీకు ఇదే చెప్దాం ఇంప్రెషన్. అనుకున్నాను. వివేకాత్రేయ ఆల్రెడీ అంటే సుందరానికి, బ్రోచేవారెవర్, ఇంక్లూడింగ్ మెంటల్ మదిలో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకుంటాం తన గురించి. సో మనం ఏంటంటే అదే బెంచ్ మార్క్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ సినిమా చూసాము. కానీ ఫర్ అ లాట్ ఆఫ్ ఆడియన్స్ అండ్ ఫర్ ద ఫస్ట్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆడియన్స్ హు ఆర్ వాచింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. వివేకాత్రేయ సినిమాలు ఇంతకుముందు చూసారో లేదు కానీ, అవుట్ అండ్ అవుట్ ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ వివేకాత్రేయ తీశాడు అంటే అది చూసి దే ఆర్ హ్యాపీ విత్ దాట్ ఇట్ సెల్ఫ్. వెరీ హ్యాపీ విత్ దాట్. ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ గా చూస్తే సరిపోదా శనివారం ఇస్ బ్యూటిఫుల్ మూవీ, చాలా బాగా తీశారు అది. ఎక్కడ అంటే నాకు ప్రణవ్, మన మన టీంలో ప్రణవ్ ఉన్నాడు కదా, ట్రైలర్ చూసి అన్నాడు అనమాట, అన్న అంటే సుందరానికి చూసి బాగా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు, ఈసారి కంప్లీట్ గా కమర్షియల్ ఎంటర్టైనర్ తీద్దామని. సో అలానే తీసినట్టున్నాడు అని. దెర్ ఆర్ స్టిల్ సమ్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఫ్రమ్ ద మూవీ, నాకు మూవీలో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వివేకాత్రేయ తనకు తాను సెట్ చేసుకున్న బెంచ్ మార్క్ లెవెల్లో ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అంత స్టేజ్కి వెళ్ళలేదని మనం అప్సెట్ అవుతున్నాం. బట్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్.
వి హావ్ అవర్ ఓన్ ఎక్స్పెక్టేషన్. ఇంకోటి అప్సెట్ అంటే, ఇదే మూవీ, ఇదే సినిమా ఒకవేళ ఏ కమర్షియల్ డైరెక్టర్ చూసుంటే మన మన ఎక్స్పెక్టేషన్ అలాగే ఉండేది కాబట్టి, యా ఇలాగే ఇంతకు మించి ఏమి ఉండదు సినిమా అని యా ఉండేది యా కాబట్టి మూవీని వేరేలా చూసేవాళ్ళమేమో. ఎస్ ఎస్ నేను నేను ఎలా ఆలోచించుకొని వెళ్ళాను తెలుసా సినిమాకి, ఈ శనివారం కాన్సెప్ట్ ని కుమ్మేస్తాడు మనోడు, అసలు ఈ రీజనింగ్ కానీ ఆ శనివారం అని కానీ. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ సాటర్డే మూమెంట్స్ టు కమ్ ఇన్ దిస్ మూవీ అన్నమాట. సో నాకేమైందంటే, నువ్వు చెప్పినట్టు హై మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో 2-3. కాకపోతే ద బిగ్గెస్ట్ థింగ్ విచ్ ఐ ఫెల్ట్ వాస్ వివేక్స్, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే వివేక్, మామూలు జనాలు అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు, విచ్ ఇస్ రియల్లీ గుడ్. మనం ఎక్స్పెక్ట్ చేసే వివేక్ రైటింగ్ కానీ, యా వివేక్ అత్రేయ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే కానీ, ఆ స్క్రీన్ ప్లే ని కనెక్ట్ చేసే ఆ డాట్స్ సీన్స్ కానీ, అది నాకు ఓన్లీ ఒక్క చోటే కనిపించింది, విచ్ ఇస్ ద 10 minutes క్లాక్ ఇన్ ద ఓకే ఇన్ ద సెకండ్ హాఫ్. ఓకే. అక్కడే నాకు వివేకాత్రేయ కనిపించాడు రా ఈ సినిమాలో. అరే, దిస్ ఇస్ వివేకాత్రేయస్ సీన్ కదా, భలే ఉంది కదా అండ్ సీన్ అన్నట్టు. ఇంకోటి కూడా మీకు ఏం చెప్పాలంటే బ్రో, మనం మానాడు సినిమా చూసాం. సో మనము ఎస్జే సూర్య ఒక సైకాటిక్ గా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసు మనకి అది. సో ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకి మానాడు సినిమాలో ఉన్న ఎస్జే సూర్యని గుర్తొస్తున్నాడు తప్ప వీఆర్ నాట్ వాచింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. కానీ తెలుగు ఆడియన్స్ కి మానాడు లాంటి సినిమా టచ్ లేని వాళ్ళకి ఈ సినిమాలో ఎస్జే సూర్యని చూస్తే ఫుల్ గా ఫిదా అయిపోతారు. అరే ఏమన్నా చేశాడు రా బాబు, ఎస్జే భలే సూర్య రాస్తున్నాడు. కుమ్మేసాడు లేరా, డౌట్ లేదు. ఎస్జే యా సూర్య కుమ్మేసాడు లేదు, అంటే డౌటే లేదు. అంటే దేర్ ఇస్ ఆల్వేస్ సేయింగ్ కదా బ్రో, హీరో కన్నా ఎప్పుడన్నా విలన్ ని ఎంత దారుణంగా ఎలివేట్ చేస్తే హీరో ఆ లెవెల్ కి రీచ్ అవుతా, హీరోకి నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా చాలా బాగుంటాయి. లైక్ యూజువల్లీ రాజమౌళి అలాంటి ఫార్ములాని ఫాలో అవుతాడు, బట్ నాకు ఈ సేమ్ థింగ్ మూవీలో పవర్ హియర్. పెద్ద నాకు పెద్ద డిసప్పాయింట్మెంట్, నాకు పర్సనల్ గా డిసప్పాయింట్మెంట్ ఏంటో తెలుసా? నాని వెళ్ళి నన్ను కూడా కొట్టాడు ఒకడు శనివారం, నేను కూడా వన్ ఆఫ్ హిస్, ఆ శనివారం కొట్టేవాడి బాధితుడు అని చెప్పి ఎస్ఏ సూర్య పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు చూడు. అక్కడ నుంచి నాకు ఐ డెంట్ సీ దాట్ అట్ ఆల్. అంటే ఇదేంట్రా, అబ్బా ఇలా తీసుకెళ్లిపోతున్నాడు ఆ సినిమా ఇప్పుడు వివేకాత్రేయ, అరే రెగ్యులర్ అంటే ఇంతే కదా, రెగ్యులర్ యా ఇదే కదా. నాకు ఎగ్జాక్ట్లీ అనిపించింది. ఓకే, నేనేమంటున్నానంటే, ఇంతకన్నా ఇంకెక్కువ ఏం చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాటర్డే కాన్సెప్ట్ తీసుకోండి. సాటర్డే రోజు కోపం వస్తుంది, ఒకరిని కొడతారు. కానీ సినిమా మొత్తం ఒకరితోనే గొడవ పడ్డం చూపించాడు నాకు కన్సిస్టెంట్ గా. ఆ ముసలాయన సో ఉంటాడు కదా. అయ్యా ఇదే పాయింట్ నేను ఇప్పటికి నలుగురు ఐదుగురితో చెప్పాను రా. యా సాటర్డే ఇంకా వేరే వాడు వాడితో గొడవ పట్టేంటి మనోడు, వాడు ఎప్పుడు చూసినా అజయ్ ఘోష్ గ్యాంగ్ తోనే తిరుగుతూ ఉంటాడు ఏంటి, ఎందుకు వీళ్ళే అమ్మడ పడుతుంటారు వాళ్ళు, అది కూడా ఏంటి అంటే, దిస్ సో మెనీ పీపుల్ పాయింటెడ్ అవుట్ దాట్ అండ్ నాని గేవ్ ఆన్సర్ ఆల్సో టు దాట్, విచ్ ఇస్ కన్విన్సింగ్ అండ్ కన్వీనియంట్ బట్ నాట్ లాజికల్. కమర్షియల్ సినిమాకి లాజిక్ అవసరం లేదు, లాజిక్ పక్కన పెట్టేద్దాం, మనకు ఓన్లీ మ్యాజిక్ కావాలనుకుంటే అంటే యా ఇప్పుడు పక్కన పెట్టేస్తే పాయింట్ దట్ ఈస్ కరెక్ట్. పాయింట్ మ్యాజిక్ లాజిక్ పాయింట్ కాదు బాబా. సాటర్డే రోజు అని రాసుకున్న కాన్సెప్ట్ ని ఎక్స్ప్లోర్ చేసే ఆపర్చునిటీ మిస్ అయింది కదా అని ఒక్కరితోనే కన్ఫైన్ అవ్వడం వల్ల. వీ కుడ్ హావ్ సీన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ సినారియోస్ దట్ ఈస్ ఫేసింగ్. అవి చాలా బాగుంటది ఎక్స్ప్లోర్ చేసి ఉంటే, ఇంకా చాలా ఒక నాకు మంచి ఫన్ ఇంకొకటి క్రియేట్. చెప్తాను రా. ఇంటర్వెల్ సీన్ లో అజయ్ ఘోష్ హాస్పిటల్ కి వెళ్తూ వెళ్తూ, అరే హీరోయిన్ పక్కన ఉంటేనే కొట్టండ్రా అండి, కొట్టాలి మీరు ఇవాళ ఎలా అయినా సరే, ఆ అమ్మాయి పక్కన ఉన్న వెంటనే కొట్టేయండి అండి అని చెప్తారు కదా. చెప్తారు, వాళ్ళేమో వీడు అమ్మడి తిరుగుతూ ఉంటారు, నాని అమ్మడ వీడు వాడు అంటున్నానని మళ్ళీ మీరు ఫ్యాన్స్ డోంట్ గెట్ అప్సెట్, మన ఫ్లోలో అలా వచ్చేస్తాయి ఇవన్నీ. ఈ మధ్య ఈ సోషల్ మీడియాలో ఏం పాయింట్అవుట్ చేస్తారు తెలియక ఇట్లాంటివన్నీ మళ్ళీ స్ట్రెస్ చేసి మరీ గౌరవపదంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది రా బాబు, ఏం చేస్తాం. సో కానీ కానీ నాని క్యారెక్టర్ వెనకాల తిరుగుతూ, ఎప్పుడు కనిపిస్తే హీరోయిన్ ఎప్పుడు వస్తే అప్పుడు కొట్టేయండి మనోడిని, అప్పుడే మనోడు రివర్స్ అవ్వకుండా ఉంటాడా అన్నట్టు చెప్తారు కదా. సో ఆ రోజు మనోడు అమ్మడి తిరుగుతూ ఉంటారు, పొద్దున్న నుంచి ఇంకా రాలేదు అని చెప్తూ ఉంటారు. మనోడు ఆ సోకులపాలెనే కదా, సోకుల్ అక్కడికి వెళ్తాడు. ఆ అమ్మాయి కింద పడిపోతుంది, ఆ అమ్మాయిని తీసుకెళ్తాడు, హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు, హాస్పిటల్ లోపల డాక్టర్స్ తో మాట్లాడి హాస్పిటల్ బయటకు వచ్చి కూర్చొని వీళ్ళిద్దరి మధ్యలో డైలాగ్ ఎక్స్చేంజ్ నడుస్తుంది. అంతా అయిపోయిన తర్వాత అడుగు అని చెప్పి మనోడు ఒక హై ఎలివేషన్ మూమెంట్ లో ఒక డైలాగ్ అడుగు అన్నప్పుడు దాకా వెయిట్ చేస్తారనమాట మన వాళ్ళు కొట్టడానికి. ఆ హై మూమెంట్ ఆడియన్స్ కి ఇచ్చే వరకు వెయిట్ చేస్తారనమాట మన వాళ్ళు కొట్టడానికి. ఏంటి పొద్దున్న నుంచి అమ్మడ పడుతుంది గ్యాంగ్, దే ఆర్ నాట్ అంటే లైక్. నా నా మీకు విషయం చెప్పాలి, ఆల్రెడీ వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు, బట్ దట్స్ ఫైన్. ఐ హావ్ టు బి ఆనెస్ట్ విత్ యూ, నాకు గుర్తులేదు బ్రో ఇంటర్వల్ బ్యాంగ్ ఏంటో.
యా గుర్తు లేకపోతే పర్లేదురా, ఎందుకంటే గుర్తు లేదు అంటున్నావు చూడు, అక్కడే అక్కడే అక్కడ యా. పెద్ద బ్యాంక్ పడలేదు ఇప్పుడు కొంతమందికి అని అర్థం. బ్రోచేవారెవరులలో ఉన్న ఇంటర్వెల్ పాయింట్ వస్తుంది చూసారా, దే ఈ షోస్ దట్ దీస్ టూ ఆర్ ప్యారలల్ స్టోరీస్ హ్యాపెనింగ్ టుగెదర్ అని. టూ మచ్ హై మూమెంట్, అది చాలా బాగుంటుంది అలాంటి పాయింట్. ఇప్పుడు మెంటల్ మధ్యలో ఐఎమ్ స్టిల్ గోయింగ్ టు ద ఫస్ట్ ఫిల్మ్, ఎందుకంటే నేను చూసాను, నాకు చాలా ఇష్టం మెంటల్ మధ్యలో. మెంటల్ మధ్యలో ఇంటర్వెల్ మూమెంట్ కూడా చాలా పీక్స్ లో వదిలేస్తాడు, జనాలు అది షాక్ అవుతారు, ఏంటో ఇలా మాట్లాడాడు శ్రీ విష్ణు అని. ఇప్పుడు అంటే సుందరానికి కూడా అలా ఉంటుంది. అంటే సుందరానికి లో నాకు పర్సనల్ గా మిస్ అయిన ఒకే పాయింట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ ని సేమ్ స్టోరీనే 3 డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ చూపించాడు. అది 2 దగ్గర ఆపేస్తే బాగుండేది, చాలా బాగుండేది సినిమా. 3 అయ్యేసరికి జనాలు వాచ్ చూసుకొని ఫస్ట్ హాఫ్ ఏంట్రా ఇంకా అవ్వలేదు అలా అనుకున్నారు. సో ఈవెన్ నౌ ఆఫ్టర్ ఆల్ దిస్ ఇయర్స్, ఈ 3 సినిమాస్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ నాకు గుర్తున్నా కూడా, ఈ సినిమాలో నాకు ఇంటర్వెల్ బ్యాంగ్ అనగా నాకు ఓకే ఏంటి ఏం మీరు ఏదో ఇంకోటి చెప్తాను రా, బేసిక్ గా ఇప్పుడు నేను చెప్పిన ఒక లాజిక్ చూడు, అది ఒక తొక్కలో లాజిక్, ఎదవా అది ఏదో తిట్టుకోండి పర్లేదు, ఐ టోటలీ అగ్రీ ఇఫ్ పీపుల్ ఫీల్ దట్ అది అన్నెసరీ పాయింట్అవుట్ చేయడం అని, అది నేనే చెప్పేస్తా ఇప్పుడు. నేను ఇందాక చెప్పిన పాయింట్ కనుక పక్కన పెట్టేసి ఈ ఇంటర్వెల్ బ్యాంక్ చూస్తే అది హై ఇంటర్వెల్ బ్యాంక్. ఎందుకంటే హీరోయిన్ వెయిట్ చేస్తూ ఉంటది, ఎవడా ఎవడా అని, మనోడు అడుగు అంటాడు, సాటర్డే వస్తుంది, ఫైట్ చేస్తాడు, అది హై ఇంటర్వెల్ బ్యాంక్. ఐ వాజ్ ఓకే విత్ దట్. నాకు ఇక్కడ ఇంకోటి ఏమనిపించింది తెలుసారా, మొహానికి క్లాత్ కట్టుకొని వెళ్ళి పోలీస్ ఆఫీసర్ సూర్యని కొడతాడు చూడు పబ్ లో సెకండ్ హాఫ్ లో, అవును పబ్ లో. అవును, ఫస్ట్ నుంచి అలా మొహానికి ముసుగేసుకునే కొట్టొచ్చు కదా అందరినీ, ఎందుకంటే మనోడు మిగతా 5 రోజులు 6 రోజులు తిరగాలి కదా, నార్మల్ గా ప్రపంచంలో తిరగాలి, ఫ్యామిలీ ఉంది, సిస్టర్ ఉంది, ఫాదర్ ఉన్నారు. సో ఫస్ట్ నుంచినే మొహానికి ముసుగేసుకొని వెళ్ళి కొట్టేయచ్చు కదా. కదా, ఎంత ఆ చిన్న లాజిక్ కనిపిస్తుంది కదా. సో నాకు నాకు అంటే ఎస్జే సూర్యని కొట్టడానికి వెళ్ళినప్పుడే మాస్క్ వేసుకొని కొట్టినట్టు అని చూపించడం అనేది అండ్ ఇంకోటి నాకు నాకు ఫస్ట్. ఇంకోటి నాకు ఎక్కడ కొంచెం ఆ, బాధ ఎక్కడేసిందంటే, క్లైమాక్స్ వచ్చిన తర్వాత సాయి కుమార్ ఆటో దిగి వచ్చి ఎస్జే సూర్యకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు చూసారా. యూజువల్ గా ఏదన్నా చెప్పాలి, ఏదైనా చూపిస్తే బాగుంటుంది బ్రో, పక్కన కూడా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా చండాలంగా ఉంటది అది. అక్కడ మూవీ ఇట్ సెల్ఫ్ ఇస్ మోర్ దెన్, విజువల్ మీడియం. అక్కడ నీకు ఇంకోటి చెప్తా, ఎక్స్ప్లెనేషన్ అంతా హీరోయిన్ ఏం చేస్తుంటో చెప్పు నాకు ఒకసారి. హీరోయిన్ ఉందా అక్కడ, పడిపోయి ఉంటుంది కదా. తల మీద దాబ్ అని కొడితే కింద పడిపోయి అలా మొత్తం స్పీచ్ అంతా వింటూ ఉంటది. ఓ ఓకే, దిస్ ఈస్ అంటే మనోడు మన బావ అనమాట, మన బట్ మన టు బి వెరీ మావయ్య ఆనెస్ట్ అనమాట టు బి అది అని వెరీ చెప్పి. ఆనెస్ట్ నాకు సాయి కుమార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే నాకు నాని ఇంటెన్షన్స్ అర్థమయ్యాయి. ఓహో మనోడు అందుకే రియాక్ట్ అవ్వలేదా, హీఈస్ వెయిటింగ్ ఫర్ సమ్ వన్ ఫ్రమ్ సోకులపాలెం టు రియాక్ట్ సో దట్ హీ రియాక్ట్స్ దెన్ అని. బట్ చెప్తున్నాను అందరూ, ఒకవేళ నిజంగా ఇది సూపర్ హీరో సినిమా అయి ఉంటే పిచ్చెక్కిపోయేది, కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా కాకుండా సూపర్ హీరో సినిమా అన్నట్టు కాదు కానీ రాసి, అరే మనం బ్రో ఈ అలానే సినిమాను అలానే తెగ తీశారు బ్రో. ఏకేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన టీజర్ కి సరిపోదా శనివారం అనౌన్స్ చేశారు, బాగుంది. దాని తర్వాత ఇంకో టీజర్ లో, ఇంకో నెక్స్ట్ టీజర్ లో ఒక చిన్న పాప నవ్వుద్ది, ఫస్ట్ టైం నాని ఇలా చూసి, నాని ఇట్లా మాస్క్ పెట్టుకొని ఇట్లా పట్టుకొని ఉంటే ఒక చిన్న పాప చూసి నవ్వుద్ది, అది నాకు వెంటనే మిన్నన్ మూర్లి గుర్తొచ్చింది. ఐ థాట్ ఇట్స్ లైక్ దాట్ యూనిక్. అండ్ అది ఇట్స్ బికాస్ సూపర్ హీరో సినిమా కాదని చెప్పేశారు లేరా, ముందే చెప్పారు. నువ్వు ఇంటర్వ్యూలు అవి ఇవి చూడవు కాబట్టి నీకు అది సూపర్ హీరో అంటే వాళ్ళు ముందే బట్ చెప్పారు. శనివారం లాజిక్ ని కూడా చాలా బాగా పాయింట్ ఐ మీన్ ఎస్టాబ్లిష్ చేసిన విషయం చాలా నచ్చింది నాకు సినిమాలో. నాకు నాకు సమ్ ఆఫ్ ద బ్యూటిఫుల్ చెప్పు ఫ్రేమ్స్ దట్ ఐ చెప్పు చెప్పు లైక్ చెప్పు. ఫ్రమ్ వివేక్ ఆత్రేయ, అంటే నాకు కొన్ని ఫ్రేమ్స్ చాలా బాగా నచ్చాయి. ఏంటంటే ఒక ఫ్రేమ్ లో వాళ్ళ నాని చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మామయ్య వచ్చి ఇట్లా ఏదో ఇంటి దగ్గర వచ్చి గొడవ చేసి అలా బైక్ మీద వెళ్ళిపోతుంటే మనోడు స్లో మోషన్ లో ఇలా కర్ర పట్టుకొని పట్టుకెత్తుకుని వెళ్తాడు. అరే ఎంత బాగా చేశారనిపించింది. ఆ షాట్ ని చాలా బాగా డిజైన్ చేశారు బ్రో, అదొకటి. తర్వాత వాళ్ళ మదర్ తో ఉన్న ప్రతి కాన్వర్సేషన్ చాలా బాగుంది. అండ్ వాళ్ళ మదర్ చెప్తూ ఉంటుంది కదా, నిజమైన కోపం అంటే ఏంటో తెలుసా అని, మనోడు మాట్లాడు. ఆ తర్వాత ఇలాంటి ఆ పాయింట్స్ అన్ని ప్రతిదీ దేర్ ఆల్ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్. అండ్ అంటే సుందరానికిలో మనం ఏదైతే డైలాగ్స్ రైటింగ్ చూసి ఎంజాయ్ చేసామో, అది ఫుల్ ఫ్లెజ్ కన్సిస్టెంట్ గా ఉంటుంది సినిమా. ఈ సినిమాలో ఆ రైటింగ్ అనేది కన్సిస్టెంట్ గా లేదు, ఎందుకంటే వివేక్ కాత్రే రైట్స్ వెరీ గుడ్ డైలాగ్స్. ఈ సినిమాలో చాలా తక్కువ చోట్ల, ఎందుకంటే వెన్ యూ హ్యావ్ యాక్టర్స్ లైక్ సాయి కుమార్ లాంటి యాక్టర్ ఉన్నప్పుడు తనతో ఏమన్నా రాయించుకోవచ్చు. ఇక్కడ రిటర్న్ సమ్ బ్యూటిఫుల్ డైలాగ్స్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ ఏం లేవు, చాలా సింపుల్ గానే ఉంటాయి. ఇప్పుడు కల్కి సినిమాలో అలాంటి డైలాగ్స్ ఉన్నాయి, అలానే చాలా చాలా యావరేజ్ గా ఉంటాయి డైలాగ్స్ అని. దే ఆర్ నో వర్ది మూమెంట్స్. అరే ఈ ఇక్కడ డైలాగ్. బేసిక్ గా ఒకటి చెప్తాను ఆడియన్స్, మన లెట్స్ టాక్ చూసే వాళ్ళకి, సినిమాని మనం ఏకేస్తున్నాం, సినిమాని ఏకేయడానికే మనం ఇది మాట్లాడుకుంటున్నాం అన్న ఇంప్రెషన్ లో ఉంటారేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెట్స్ టాక్ చేయడానికి, ఇంతలా మాట్లాడడానికి లోపల నుంచి వచ్చే ఒక అరే వివేక్ ఆత్రేయ ఇలా రెగ్యులర్ కమర్షియల్ సినిమా తీసాడేంట్రా అంటే,
సరిపోదా శనివారం అనే కైండ్ ఆఫ్ ఒక సూపర్ కాన్సెప్ట్ ని ఇంకా చాలా డిఫరెంట్ గా చూపించుంటే ఇంకో దిస్ విషయం చెప్పనా, కుడ్ హావ్ బీన్. ఇంకో విషయం చెప్పమంటారా, దిస్ మూవీ డజంట్ హ్యావ్ ఎనీ స్కోప్ టు బి అ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఆర్ పాన్ సౌత్ ఫిల్మ్. ఇట్స్ ప్రాపర్ తెలుగు సినిమా. అండ్ సరిపోదా శనివారం మీద వివేక్ కాత్రే డిసైడ్ చేసుకున్న టైటిల్. ఇంకా మిగతా అన్ని లాంగ్వేజ్ నార్మల్ గానే ఉంటుంది ఆ టైటిల్ కూడా. సరిపోదా శనివారం అనేది ఎంత ఎంత గ్రాండ్ గా ఉంది బ్రో. సరిపోదా శనివారం, సరిపోదా అని టూ మచ్ డైలాగ్, టూ మచ్ టైటిల్. అంటే వివేక్ ఆత్రేయ సెలెక్ట్ చేసుకున్న టైటిల్స్ కూడా చాలా బాగుంటాయి, తెలుగుతనం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఐ వాస్ వెరీ సర్ప్రైజ్ వై దే ఆర్. నేను అందుకే అనుకున్నాను మేబీ సూపర్ హీరో మూవీ లాంటి ట్రై చేస్తున్నారేమో కమర్షియల్ గా, అందుకే వేరే లాంగ్వేజ్ లోకి వచ్చిందని. నాకు స్కోప్ అయితే లేదు. ఇక్కడ నాకు సి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే హీరో క్యారెక్టరైజేషన్, విలన్ క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం నాకు టాప్ నాచ్ అనిపించిందిరా. మనోడు కలరౌండ్ పట్టుకొని దిగుతాడు చూడు, ఎస్జే సూర్య చిన్న కలరౌండ్ ఒకటి పట్టుకొని దిగుతాడు కారులోంచి. దిగి కారు స్మెల్ వస్తుంది అని, పర్ఫ్యూమ్ వాడట్లేదు అది ఇది అని చెప్పి ఆ సీన్ అంతా మనోడి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్. తర్వాత టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అది అడుగుతాడు టూ సుధా మచ్. వీడు అని చెప్పి అసలు కొడతాడు కదా అది. ట్రైలర్ లో ఆ డైలాగ్ పిచ్చెక్కిచ్చాడు అసలు. అసలు ఆ సీన్స్ మనోడికి సాటర్డేనే ఆ కోపాన్ని వాడుకోవాలని వాళ్ళ మదర్ చెప్పడం, వాళ్ళ మదర్ డెడ్ బాడీ మీద నుంచి వీడు సాటర్డే అని ఫిక్స్ అయ్యి వెళ్ళడం, అదంతా నాకు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీ నాకు అసలు అరే వివేక్ యు ఆర్ గోయింగ్ టు నెక్స్ట్ లెవెల్, ఈ రేంజ్ లో ఉందిరా. అరే నెక్స్ట్ లెవెల్ అసలు ఏంటి ఇంత బ్యూటిఫుల్ గా క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అనుకున్నా. ఇంకా దాని తర్వాత నుంచి ఏమనిపించిందంటే ఇట్ వాస్ గెటింగ్ లో. రొటీన్ మనకేమనిపిస్తుంది అంటే అయిపోతుందా, బ్రో, రొటీన్ అయిపోతుందా. అంటే ఇప్పటివరకు మనం ఆల్మోస్ట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ, మన మన ఇంప్రెషన్ అబౌట్ దిస్ మూవీ మారట్లేదు కాబట్టి, అండ్ ఆల్మోస్ట్ సింక్ అవుతుంది కాబట్టి చెప్తున్నా, ఇంతకన్నా ఇంకేం చేయలేమా అని ఫీల్ వచ్చిందా మీకు? అంతే, అవును. డెఫినెట్ నాకు ఎక్కడొచ్చిందో తెలుసా ఫీల్ రా. ఇప్పుడు నేను ఒక చిన్న సీన్ చెప్తా. ఇప్పుడు సూర్య క్యారెక్టర్ ఏంటి సినిమాలో పరమ, హీఈస్ లైక్ ఇంకా అసలు హీ విల్ నాట్ స్పేర్ ఎనీ వన్. వాడు అంటే సూర్య క్యారెక్టర్ నికృష్టుడు నీచుడు అలా చెప్పను నేను. కాకపోతే మనోడు ఏంటంటే ఒక ఒక కైండ్ ఆఫ్ టిపికల్ డోంట్ కేర్ ఎనీబడి, హీ డోంట్ కేర్ హూ ఎవర్ ఇస్ దేర్, ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అది కదా మనోడి క్యారెక్టర్, సూర్య క్యారెక్టర్. సో సూర్యకి ఫస్ట్ హాఫ్ లో వాటర్ బాటిల్ క్యాప్ కింద పడేసి ఆ కార్ ను గుద్దేటప్పుడు మన నాని ఆల్రెడీ కన్ఫ్రంట్ చేస్తాడు, పోతారు అందరూ పోతారని చెప్పి కన్ఫ్రంట్ చేస్తాడు కదా. అక్కడ కన్ఫ్రంట్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్ లో నాని వెళ్ళి నన్ను వాడు కొట్టాడు సాటర్డే, వాడు నన్ను కూడా కొట్టాడు, ఎవడో ముసుకేసి కొట్టాడు సాటర్డే, అది మొహానికి మాస్క్ వేసుకొని కొట్టాడు అని చెప్తాడు కదా. అక్కడ చెప్పగానే ఇలా సెల్లోకి తీసుకెళ్లి నానిని ఇలా కొట్టబోతే సార్ 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 అని చెప్పి నాని ఇలా అన్నప్పుడు వెంటనే అక్కడ దాకా ఒక రేంజ్ లో ఉన్న ఎస్జే సూర్య క్యారెక్టర్ సడన్లీ కన్వర్ట్స్ ఇంటూ లైక్ అ కామెడీ క్యారెక్టర్ రైట్ అవే. వీడు కాదు సుధా, వాడైతే ఇలా సార్ సార్ అనడు సుధా, వీడే సుధా, వాడే సుధా, వీడిని కొట్టాడు సుధా అంటే ఇదే అంటే అరే అసలు ఎస్జే సూర్య క్యారెక్టర్ ని ఎలా ఎస్టాబ్లిష్ చేసావు. వాడు నార్మల్ గా ఎస్జే సూర్య అయితే ఎలా అంటాడు, చెత్త కొట్టేస్తాడు తీసుకెళ్లి. నాని క్యారెక్టర్ చెత్త కొట్టేసి సెల్లో పిచ్చి కొట్టుడు కొట్టేసి ఇప్పుడు చెప్పురా నువ్వేంటి మాస్క్ వేసుకున్నాడు అవడని చెప్పి అలా అడుగుతాడు. దట్ ఈస్ హిస్ క్యారెక్టర్, ఎస్జే సూర్యస్ క్యారెక్టర్. హిస్ క్యారెక్టర్ ఇస్ నాట్ లైక్ సమ్మన్ హూ సడన్లీ బిలీవ్స్ అనగానే వీడు కాదు సుధా, వాడైతే రియాక్ట్ అయ్యేవాడు సుధా, వీడు సుధా అనగానే వివేక్ ఆత్రేయ ఓకే మై బాయ్ ఏం చేస్తాం అని చెప్పి అక్కడ ఫస్ట్ దా. ఇంకోటి ఎస్జే సూర్య సాటర్డేనే కొడతాడన్న లాజిక్ ఉంటుంది చూడు, ఒక 5 minutes లో అటు ఇటు తిరుగుతూ సిగరెట్ కలుచు రకరకాలుగా సాటర్డే కొడేస్తాడని చెప్పి లాజిక్ ఉంటుంది చూడు, అది కన్విన్సింగ్ అనిపించిందిరా నీకు? నాకు తను స్టార్ట్ చేసిన విధానం బాగా నచ్చింది. ఐదర్ వీడు కొడితే ఓన్లీ సండే సండే రోజు మాత్రమే కొట్టడు, ఎందుకంటే మనోడు డీకోడ్ చేస్తూ ఉంటాడు కదా. మనోడు కొడితే ఓన్లీ సండే రోజే కొట్టాడు, లేకపోతే వారం అంతా ఒక దగ్గర కొడు, అలానే థాట్ స్టార్ట్ అయిన థాట్ ప్రాసెస్ అలానే స్టార్ట్ అవుతుంది మనోడికి. అండ్ ఫైనలీ అరైజ్ దట్. అంటే ప్రాబ్లం ఎక్కడ నాకు అక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సాటర్డేనే మనోడు కొడతాడని మనోడు డిసైడ్ అయ్యేది ఎందుకంటే మన హర్షాన్ని కూడా సాటర్డే కొట్టాడు ఎవరు అని చెప్తాడు కాబట్టి. సో ఆ కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది? హర్షాన్ని ఎవరైనా ఎప్పుడైనా కొట్టొచ్చు కదా. సో అంటే నాకు అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇట్ సి బేసికలీ అక్కడని కాదు, టోటల్ మూవీలో కొంచెం కన్వీనియన్స్ రైటింగ్ కనిపించిందిరా, విచ్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ మూవీ. అంతే, అంత మనం డీప్ డైవ్ లోకి వెళ్ళి ప్రతి సీన్ బయటకు తీసి ప్రతి సీన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అంటే మనం ఎంత మాట్లాడినా వీఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ సమ్ సీన్స్ విచ్ ఫర్ రియలీ గుడ్. మనకు బాగా నచ్చిన సీన్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం కదా. ఎండ్ ఆఫ్ ద డే బాగా నచ్చిన సీన్స్ ఉన్నాయి, డెఫినెట్ గా ఉన్నాయి. బాగా నచ్చిన షాక్ ఎక్కడైనా తెలుసా బ్రో,
నానిని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు హాఫ్ షేవ్ హాఫ్ యా టూ యా మచ్ అనిపించింది. అరే భలే ఇంట్రొడ్యూస్ చేస్తున్నావు కదా ఆ నానిని అని. అండ్ ట్రైలర్ లో డైలాగ్ పెట్టాడు కదా వీడు, నాకు ఇంకా కోపం ఆ పాయింట్ కూడా చాలా బాగా రాశాడు. సాటర్డే వరకు నీకు ఇంకా కోపం అలానే ఉంటే అప్పుడు అప్పుడు ఆ పాయింట్ చాలా బాగుంది. అండ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ డైలాగ్స్ వేరే సా వివేక్ ఆత్రేయస్ రైటింగ్ ఇస్ చిత్రగుప్తుడు యమధర్మరాజు ఒకే పర్సన్ లో ఉండే స్ప్లిట్ పర్సనాలిటీ. సో వివేక్ ఆత్రేయ ఏంటంటే తెలుగుదనం చెప్పాను కదా, తెలుగుదనం చాలా బాగుంటుంది అదొకటి. తర్వాత హిందీ డైలాగ్ ఉంటుంది కదా, నరకాసురు బోల్కే క్రాష్ తాత. ఇవన్నీ చాలా సి బ్యూటిఫుల్ గా ఈ రాసుకుంటారు యాక్చువల్లీ. నరకాసుర్ పోల్కే ఇవన్నీ చాలా ఇవన్నీ వివేకాత్రేయ స్టైల్స్ రా. యా వివేకాత్రేయ అంటే మన మన వివేకాత్రేయ అని ఒక రేంజ్ లో చూసే మనలాంటి ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ చంద్రముఖిలో చెప్తాడు చూడు, కంప్లీట్ గా చంద్రముఖిలా మారిపోతున్నా అని. అలా మనకేమనిపిస్తుంది అంటే కంప్లీట్ గా ఒక రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ యా డైరెక్టర్ లాగా మారిపోతున్న వివేకాత్రేయ చూడండి అనేది మనం యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నాం. బేసిక్ గా దట్ వాస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం విత్ అస్. లేకపోతే ఇంకోటి జనాలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమాని. ఓకే, మనం ఇంత నేనున్న మాట్లాడుకున్నా థియేటర్ బ్రో, నేను సెకండ్ షో సినిమాకి వెళ్ళాను, హౌస్ఫుల్ సింగిల్ స్క్రీన్. మస్తు ఎంజాయ్ చేశారు జనాలు మాత్రం. ప్రతి చిన్న మరి ఎలివేషన్ చూడు దగ్గర అరుపులు ఫిజిల్స్ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారు. మరి అండ్ నాకు అండ్ యాక్చువల్ ఐ గా సీన్ ఇట్ విత్ ఫ్యామిలీ ఆడియన్స్, మామూలుగా యూత్ కూడా కాదు. సెకండ్ షో యా ఆన్ వీక్ డే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారు, వర్షం పడుతుంది బయట, మస్తు ఎంజాయ్ చేశారు సినిమాని. ఫ్యామిలీస్ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారు. లైక్ నానికున్న మార్కెట్ కి విచ్ ఇంకా విచ్ ఇస్ వివేకాత్రేయ మీద, గుడ్, యా విచ్ ఇస్ గుడ్. ప్రాపర్ ఒక విచ్ ఇస్ గుడ్. సో బేసిక్ చాలా గా రోజులైంది కదా ఒక ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ హిట్ అయ్యి, చాలా రోజులైంది కదా. సో వెరీ హ్యాపీ ఫర్ ఇట్. దీస్ పీపుల్ హూ ఆర్ ఎంజాయింగ్ ద మూవీ ఆర్ గోయింగ్ అండ్ ఎంజాయింగ్ ద మూవీ యాజ్ అ కమర్షియల్ సినిమా. దే ఆర్ నాట్ పుట్టింగ్ ఎనీ ట్యాగ్స్. ఇలా ఒక వివేకాత్రేయ సినిమా అలాంటి ట్యాగ్స్ పెట్టుకోకుండా ఒక కమర్షియల్ తెలుగు సినిమా చూద్దామని వెళ్తున్నారు. మనకు వచ్చిన చండాలమైన దరిద్రమైన ప్రాబ్లం ఏంటంటే మనం దీనికి అంటే మనకున్న అమితమైన అభిమానం వల్ల మనం ఒక ట్యాగ్ అతికించుకొని వెళ్ళాం సినిమాకి. వివేకాత్రేయ సినిమా, వివేకాత్రేయ సినిమా, వివేకాత్రేయ కమర్షియల్ సినిమా అనుకుంటే వెళ్ళేటప్పటికే మనకి అది ఉండిపోయింది అలాగా. దానివల్ల వీ కుడెంట్ గెట్ ద ఎంటైర్ కమర్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ see there are flaws, there are complaints which we can talk about. నాకైతే ఫైట్ సీన్స్ అంత గ్రాండ్ గా వర్కౌట్ అయినట్టు అనిపించలేదురా. ఇంకా బెటర్ గా ఫైట్ సీన్స్ ఇంకా గట్టిగా అంటే నాకు నాకు ఫైట్ మన సీన్స్ జేక్స్ ట్రైలర్ లో చాలా బాగా నచ్చింది బ్రో. ట్రైలర్ లో ఫైట్ సీన్స్ చాలా బాగా కంపోజ్ చేశారు అనిపించింది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కెమెరా బాగా షేక్ చేసేసారు మూవీలో. ఒక పాయింట్ లో జేక్స్ ఇంట్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఫైట్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేదేమో అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి మనకి శివాజీని చూపిస్తున్నారు కదా ఫస్ట్ నుంచి ఆ సోకులపాలెంలో. సో లాస్ట్ లో శివాజీ రియాక్ట్ అవటం వాజ్ నాట్ హై మూమెంట్ ఫర్ మీరా. నేనేమనుకున్నానంటే ఐ థాట్ సమ్ ఉమెన్ క్యారెక్టర్ విల్ రియాక్ట్ బికాజ్ వాళ్ళ మదర్, ఆ చిన్న పాప మదర్ కదా బాగా సఫర్ అవుతున్నట్టు చూపించారు అక్కడ. ఎందుకంటే ఆ చిన్న పాప వాళ్ళ ఫాదర్ ని మాటికి తీసుకెళ్లి కొట్టేస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా కొట్టేస్తున్నాడు. అండ్ దట్ గర్ల్స్ హర్ డాటర్ వాజ్ ఆల్మోస్ట్ గాటన్ కిల్డ్ కదా, ఆల్మోస్ట్. ఇంకా సో నేను ఆమె రియాక్ట్ అవుతుందేమో అనుకున్నా. షీ విల్ కమ్ అండ్ స్లాప్ హిమ్ విచ్ విల్ బి అ వెరీ హై మూమెంట్ అని. నాకు శివాజీ వచ్చి కొట్టగానే అవును శివాజీని ఎక్కడ కొడతాడు, ఫస్ట్ నుంచి శివాజీనే ఉన్నాడు, వాళ్ళందరిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరిలో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు శివాజీనే. సో శివాజీని కొట్టాలి, ఇంకెవరు కొడతారు శివాజీ అన్నట్టు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ శివాజీ నేనైతే ఫస్ట్ జెన్యున్ గా షాక్ అయ్యా. ఎస్ సూర్యని కొట్టేంత లెవెల్కి ఎదిగిపోయారా వీళ్ళు. నాకు ఫస్ట్ అదే షాక్, చూడడం షాక్ అయ్యాను నేను. ఎస్ సూర్యని కొడుతున్నారు ఏంటి వీళ్ళు అని. అంటే వాళ్ళని ఆ లెవెల్ ఎస్టాబ్లిష్ చేస్తారు ఎస్ సూర్యని. మనోళ్ళలో ఒక్కరికి ధైర్యం వచ్చింది కొట్టారు, ఇట్ వాజ్ అన్నెసరీ. నాకు కంప్లీట్లీ సెకండరీ, ఎవరు కొట్టారనేది ఇంపార్టెంట్ కాదు. ఒకళ్ళు కొట్టే, అందుకే మీరు షార్ట్ చూస్తే కనుక సూర్యని చూపిస్తారు స్లాబ్ పడినప్పుడు, కొడుతున్నట్టు చూపించారు. ఎందుకంటే దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, ఎవరు కొడుతున్నారని సెకండరీ. కానీ ఇప్పుడు కానీ మేబీ అక్కడ అవుట్ ఆఫ్ వాళ్ళకి కన్వీనియన్స్ ధైర్యం వచ్చింది అనే ఆ ధైర్యం వచ్చింది వాళ్ళకి అనేది నీకు అంటే వచ్చింది వీళ్ళకి ధైర్యం అన్న హై వచ్చిందా నీకు అక్కడ? అనిపించింది బ్రో, అనిపించింది. లైక్ అప్పటి వరకు ఒక్కడు, అనిపిస్తుంది. అప్పటి వరకు ఓన్లీ నాని ఒక్కడే అనుకున్నది. సడన్ గా వీళ్ళు వచ్చి స్లాప్ చేసేసరికి నౌ దేర్ ఆర్ 2 గ్యాంగ్స్ ఇన్ వార్, అందరూ రియాక్ట్ అవుతారు కదా. సో బానే అనిపించింది నాకు అది. ఓకే అనిపిస్తే ఓకే. నాకు యాక్చువల్ గా అది అనిపించలేదు. ఐ డోంట్ నో రా, సంథింగ్ హ్యాపెన్ టు మీ వైల్ వాచింగ్ దిస్ మూవీ బికాజ్ ఐ కంప్లీట్లీ గాట్ లాస్ట్. ఈ ఒక పాయింట్ తర్వాత నాకేంటంటే ఇందాక నువ్వు అన్నావు చూడు ఏంటి ఇంతేనా, అరే ఇంతకన్నా వెళ్ళలేకపోతుంది ఏంటి సినిమా, ఇందాక నువ్వు అన్నావు చూడు, అక్కడ అక్కడ ఆగిపోయింది నా నా ఇంకా అక్కడ నుంచి ఏమైందంటే
ఐ ఫెల్ట్ ఇంకా వాట్ ఎవర్ బికాస్ వివేకాత్రే షోయింగ్. ఏంటంటే బ్రో, మూవీస్ వెరీ ప్రెడిక్టబుల్, నెక్స్ట్ టైం అవుతుందో తెలిసిపోద్ది మనకు ముందే. సో అవును అలాంటి అవునరా. అలాంటి ఒక ప్రెడిక్టబుల్ స్టోరీని చూస్తున్నంతసేపు మనకి ఏంటంటే కొంచెం డిస్కనెక్ట్ అయ్యే ఉంటాం. నెక్స్ట్ టైం ఉంది, ఇది వస్తుంది, నెక్స్ట్ ఇదే కదా, నెక్స్ట్ ఇదే కదా, నెక్స్ట్ ఇదే కదా, అలానే ఉంటుంది సినిమా అంతా, నెక్స్ట్ ఇదే కదా అని. నాకు మెయిన్ గా నాని నిద్రమత్తు స్లీపింగ్ పిల్స్ వేసుకొని నిద్రలోంచి లెగిసి సుత్తి పట్టుకుంటాడు చూడు ఇట్లా ఫ్యాట్ మని. నా పక్కన ఒక ఆయన కూర్చుని ఉన్నాడు అనమాట. ఐ వాస్ టెల్లింగ్ హిమ్, ఇప్పుడు కొన్ని సినిమాల్లో ఉంటుంది చూడు, హాలీవుడ్ మూవీస్ లో ఎక్కడ బాంబ్ పేల్చడానికి అట్లా వెయిట్ 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 నౌ అని చెప్పగానే పేలుస్తారు చూడు. నేను పక్కన ఒక ఆయన ఉంటే చెప్తున్నాను అనమాట, ఉండండి బ్రో, ఇప్పుడే రియాక్ట్ అవడు, ఇప్పుడే రియాక్ట్ అవడు, ఇప్పుడే రియాక్ట్ అవడు, ఇప్పుడు అవుతాడు బ్రో అనగానే టక్కుమని సుత్తి పట్టుకుని వెళ్ళగానే నాని ఇట్లా జపక్మని లేసి లపక్మని పట్టుకుంటాడు అనమాట దాన్ని. సో అదేంటి బ్రో ఎలా చెప్పావు బ్రో అంటే, బ్రో రెగ్యులర్ కమర్షియల్ సినిమా టెంప్లెట్ లో ప్రతి సినిమాలో జరిగే టెంప్లెటే కదా బ్రో ఇది అని. అక్కడ అక్కడ నేను అసలు ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను రా ఆ సీన్ లోంచి. ఐ ఫెల్ట్ లైక్ నేను ఇంకేమనుకున్నాను తెలుసా, మేబీ వాట్ ఇఫ్ చేయొచ్చేమో ఈ కాన్సెప్ట్ లో. నేను సెకండ్ హాఫ్ ఎలా ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా, నాని కొట్టడానికి వెళ్తాడు ఎస్జే సూర్యని. నాని ఒక బుక్ లో రాసుకుంటాడు చూడు, ఒక్కసారి ఎవరైనా కొట్టడానికి వెళ్తే కొట్టలేకపోతే 12 లోపల హీ వాళ్ళు విల్ నెవర్ వదిలేస్తారు. హిట్ దెమ్ బ్యాక్. అవును అవును. సో నేను ఈ పాయింట్ ఎస్టాబ్లిష్ చేస్తాడేమో అనుకున్నా. 12 అయిపోతుంది, ఎస్జే సూర్యన్ కొట్టడానికి వెళ్తాడు, 12 అయిపోతుంది బికాస్ వాళ్ళ ఫాదర్ స్లీపింగ్ పిల్స్ వేసి ఈ సీన్ అంతా నడుస్తుంది కాబట్టి కొట్టలేడు. సో ఇప్పుడు ఏం చేస్తాడు నాని, ఆ సోకలపాలాన్ని వాడుకొని ఎస్జే సూర్యన్ కొట్టాలి అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడేమో. సినిమా ఇట్లా పట్టుకెళ్తాడేమో. నేను ఆ 12 దగ్గర ఇలా ఆగిపోతాడు చూడు, ఇలా ఆగిపోయినప్పుడు నేను ఐ వాస్ క్లాపింగ్, అరే ఇది దిస్ ఇస్ సినిమా నౌ, ఇప్పుడు కదా చూపిస్తాడు వివేకాత్రియ, నెక్స్ట్ యాక్చువల్లీ చూపిస్తాడు అనగానే ఆ పిల్లోడు వస్తాడు కదా, చాలా ఆ పిల్లోడు మంచి వచ్చి పాయింటే బ్రో, చెప్పు మంచి చెప్పు. పాయింటే. మీరు చెప్పిన పాయింట్ కూడా చాలా మంచిది. అక్కడ అదే అది ఎక్స్ప్లోర్ చేసి ఉంటే ఏంటంటే ఒక కమర్షియల్ సినిమాలా ఉండేది కాదు, బికాస్ దేర్ వోంట్ బి ఫైట్ బిట్వీన్ హీరో అండ్ విలన్ అగైన్. ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు బి సమ్వన్ ఎల్స్ హిట్టింగ్ హిమ్ ఆర్. ఎందుకంటే అది చాలా మంచి పాయింట్ రా. ఎస్ ఫస్ట్ ఎస్. హాఫ్ లో అది అది పనిగా ఆ పాయింట్ ని సాయి కుమార్ చేత ఎక్స్ప్లెయిన్ చేపిస్తారు కదా, అది పనిగా చేపిస్తారు. వాడు ఒకసారి 12 అయితే కొట్టడు ఇంకా మళ్ళీ అనేది అది పనిగా ఎక్స్ప్లెయిన్ చేపిస్తారు కదా. సో ఐ థాట్ దట్ విల్ బి ద సెకండ్ యా హాఫ్. యా. ఇప్పుడు సోకులపాలెంకి వెళ్ళి మనోడు మాస్క్ కట్టుకొని సోకులపాలెంలో జనాల్ని ఎంకరేజ్ చేసి మొత్తానికి రియాక్ట్ అవనిస్తాడు. క్యాట్ హౌస్ గేమ్ లాగా స్టార్ట్ అవుద్ది ఇప్పుడు. ఇప్పుడు ఉంటది ఈ సినిమా అసలు అనుకునే లోపల పిల్లోడు వచ్చి 10 minutes క్లాక్ అనగానే కొట్టేశాడు. ఓకే ఇంకేముంది అనుకున్నా. నాకు ఇంకో మోస్ట్ సిల్లీ పాయింట్ ఒకటి చెప్పను, అంటే విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నెసెసరీ, మేబీ ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మూవీ. మన ఎస్ సూర్య వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ పేరేంటి, ఆయన పేరు మర్చిపోయాను నేను. అవును, నాకు కూడా 3 రోజుల నుంచి చండాలంగా. అతని పేరు గుర్తు రావట్లేదు బ్రో. ఆయన మంచి యాక్టర్. సరే నిజంగా సరే పేరు గుర్తు గుర్తొస్తారులే, రావట్లేదు. ఫ్లోలో ఓకే, వాళ్ళ ఫ్లోలో బ్రదర్. మర్చిపోవట్లేం కానీ. సో ఆయన నానిని పట్టుకొచ్చి ఇతనే సాటర్డే ముసుగేసుకొని కొట్టిన అతను ఇతనే అంటే ఎస్ఏ సూర్య వదిలేస్తాడు కదా. వదిలే బ్రో, అది కాదు, నువ్వు నీకు తెలియదు పెట్టదు, వదిలేసేయి అది ఇది అని చెప్పి. ఎందుకురా సీన్ అసలు, there's no point of that, there's no reasoning, there's nothing in that scene, no. అంటే మనోడు వచ్చి పట్టుకున్న ఎస్జే సూర్య వదిలేసాడంటే, నాకు సెకండ్ హాఫ్ లో ఎస్జే సూర్య హస్ బికమ్ అ ఫూల్ రా. అంత అంత ఎక్స్ట్రాడినరీ ఎస్జే సూర్య క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసిన రూత్లెస్ ఎస్జే సూర్యని సెకండ్ హాఫ్ లో ఎవ్రీ సీన్ హీ వాజ్ లైక్ బిహేవింగ్ లైక్ అ రెగ్యులర్ రొటీన్ తెలుగు కామెడీ విలన్ అనమాట. దో దట్ క్యారెక్టరైజేషన్ ఇస్ దేర్ ఇన్ హిమ్. సో నాకు ఎస్జే సూర్యని అలా డౌన్ చేశారా అన్నట్టు అనిపించింది, మేబీ టు ఎలివేట్ నానీస్ క్యారెక్టరైజేషన్ ఆర్ వాట్ ఎవర్. ఇంకోటి చెప్తాను, ఇంకొక చిన్న పాయింట్ ఇక్కడే ఎస్టాబ్లిష్ చేసేస్తా. ఇదే బ్రదర్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో నాని అజయ్ ని నాని అంటున్నా, ఎస్జే సూర్య అజయ్ ని కిడ్నాప్ చేసినప్పుడు, ఒరే నన్ను నువ్వు పొడవడానికి వచ్చావరా అని చెప్పి ఒకడిని హింసిస్తాడు కదా బ్రేక్ఫాస్ట్ చేస్తూ, వేలు కోసేస్తాడు కూడా. కోసేసి సారీ ఏమనుకోవద్దు, నా డబుల్ మైండ్ అంతే, నేను అలా ఫిక్స్ అయిపోతాను నేను, సారీ అమ్మ వెళ్ళిపో అంటారు. నానిని మాత్రం మంచిగా కూర్చోబెట్టి జస్ట్ అలా కట్టేసి ఊరికే జస్ట్ బ్లడ్ డ్రాప్స్ ఇక్కడ అలా పెట్టి కూర్చోబెడతారు అంతే. ఇలాంటి చోట్ల నాకు కన్వీనియన్స్ ఫ్యాక్టర్ ఐ డెంట్ లైక్ ఇట్, బికాస్ వెంటనే ఎస్జే సూర్య వచ్చే చూడు నీకేం తెలుసు, నీ డబుల్ మైండ్ నువ్వు ఆ కళ్ళద్దాడు నువ్వు వీడు కాదు, నాకు ఆల్రెడీ తెలుసు, వీడిని పంపించేద్దాం అని చెప్పడం అదంతా. సో ఇలాంటి సీన్లు కొంచెం డిసప్పాయింట్ చేసినాయి. పాయింట్ ఎక్కడ నచ్చిందంటే, మనోడు వచ్చేసి అడుగుతాడు కదా, నువ్వు నేను పబ్బులో ఉన్న విషయం నీకెలా తెలుసు ఆ రోజు వచ్చాను, కానీ అప్పుడు మళ్ళీ ఎస్జే సూర్య అయిపోద్దు,
అవును, నేను పబ్ లో ఉన్న విషయం నానికి ఎలా తెలిసిందో అట్లా పట్టుకుంటాడు. దట్స్ హౌ హీ కనెక్ట్స్ బాటిల్ క్యాప్ అని. దట్ వాజ్ ఓకే, దట్ వాజ్ గుడ్. ఎందుకంటే ఆ పాయింట్ కి కనెక్షన్ ఉండాలి, అవును. లాజికల్ రీజనింగ్ ఉండాలి కాబట్టి ఉమ్. దట్ వాజ్ యాక్చువల్లీ కరెక్టే. ఇంకా అండ్ ఇంకోటి కాకపోతే ఇంకోటి కూడా చెప్పాలి బ్రో. ఇంకా మనం ఇట్స్ నాట్ జస్ట్ ద కమర్షియల్ ఎంటర్టైనర్ అని కాదు, కానీ ఆ వివేక్ అత్రే సినిమాలో మ్యూజిక్ చాలా బాగుంటుంది, వెదర్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ సాంగ్స్. ఇప్పుడు వివేక్ అత్రే తీసిన గత 3 సినిమాల పాటలు నా దగ్గర ఇంకా ఉన్నాయి, నా ప్లేలిస్ట్ రెగ్యులర్ గా వింటాను. ఈ సినిమాలో అలాంటి పాటలు లేవు. ఐ డోంట్ నో వై. యూజువల్ గా జేక్స్ బుగే చాలా మంచి క్యాచీ ట్యూన్స్ వేస్తారు, కానీ ఈ సినిమాలో ఓన్లీ ఒక అంటే నాని ఎస్టాబ్లిష్ చేసే సాంగ్ ఏదైతే ఉందో, ఆ సరిపోదా శనివారం, ఆ శనివారం ఆ పాట ఒకటి. సమవర్తి. సో ఆ పాట ఒకటి చాలా బాగుంది తప్ప మిగతా చాలా నార్మల్గా ఉన్నాయి. అంటే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నీకు గుర్తు ఉండవు ఆ పాటలు. సో బేసిక్ అది అది జరిగింది. కరెక్టే. వివేక్ ఆత్రేయ సినిమాల్లో పాటలు గుర్తుండకపోవడం ఏంటి? ఇప్పుడు అంటే సుందరానికి అంటే నాకు చిన్న పిల్లల్ని పెట్టి మనం 90s 80s నాస్టాలియా క్రియేట్ చేయడానికి చిన్న పిల్లల్ని పెట్టి వాళ్ళతో డాన్స్ చేయించి ఒక సాంగ్ మొత్తం తీసిన వివేక్ ఆత్రేయ క్యాచీగా. అలాంటిది ఈ సినిమాలో పెద్ద సాంగ్స్ లేకపోయేసరికి చెప్తున్నా కదా. ఒక 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 రెగ్యులర్, మీరు అన్నట్టు చంద్రముఖి డైలాగ్ కదా, అంటే పూర్తిగా కమర్షియల్ డైరెక్టర్ అయిపోయారు వివేక్ ఆత్రేయ. నాకు ఇదే భయం వేస్తుందిరా నేను నాకు, ఇంకోటి భయపడ్డాను ఎందుకంటే బ్రో. ఇప్పుడు మీరు చేసిన రివ్యూ నేను చూడలేదు. ఆ, మన టీంలో ఇంకో అబ్బాయి ఉన్నాడు, అది మనోహర్ అని. మనోహర్ కూడా నచ్చలేదు సినిమా. నాకు ఎవరు చెప్పినా కూడా చెప్పాను, డోంట్ టెల్ మీ, నేను వెళ్ళి చూసేస్తానులే సినిమా. ఫైనల్ ఒక 1 వీక్ తర్వాత వెళ్ళి చూసాను. నా భయం ఏంటంటే సినిమా నిజంగా బాగాలేదేమో అని భయపడ్డాను నేను. అది ఆ భయం అయితే క్లియరిఫై అయిపోయింది. లైక్ ఫస్ట్ హాఫ్ అయిపోయిన వెంటనే ఆ సినిమా బాగానే ఉంది, బాగున్నాయి, మంచి మంచి మూవీస్. బట్ ఇట్స్ లైక్ మనం పెట్టుకున్న బెంచ్ మార్క్ ఒకటి వివేక్ అత్రేయ, అది రీచ్ అవ్వలేదు. అంటే అది కూడా పాయింట్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనిపించింది అంటే, ఇంతకన్నా ఇంకా తీసేది ఏం లేదా అని ఫీల్ దగ్గర ఆగిపోయింది సినిమా అంతా. ఇంతకన్నా ఇంకేం అది అరే తీసేది ఏం లేదు. ఇంతకన్నా ఇంకా తీసేదేం లేదా అనుకునేది కూడా మనం, ఎందుకంటే అక్కడ వివేకాత్రేయ ఉన్నాడు కాబట్టి. యా యా ఇమాజిన్ వివేకాత్రేయని కంప్లీట్ గా పక్కన తీసి పెట్టేసి ఒక వివి నాని సినిమా. వినాయక్ ను లేకపోతే ఏదో కమర్షియల్ డైరెక్టర్ ను పెట్టామనుకో అక్కడ, మనం ఓకే దిస్ ఇస్ అ కమర్షియల్ సినిమా, కమర్షియల్ డైరెక్టర్ ఇంతే యా, తీస్తారు, ఇంతకన్నా ఏం తీస్తారు, ఇంతకన్నా ఏం తీస్తారు అనేది కాస్త మనకేమైపోయిందంటే అరే ఇంతకన్నా ఇంతకన్నా ఇంకేం ఏం చేయలేమా. తీయలేరా అలా అయిపోయింది. ఎందుకంటే యా అక్కడ వివేకాత్రేయ ఉన్నాడు కాబట్టి. యా మనకు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను కదా, మనం వివేకాత్రేయ అన్న ట్యాగ్ పెట్టుకొని సినిమాకి వెళ్ళాం కాబట్టి వి కుడెంట్ గెట్ ద కమర్షియల్ ఆస్పెక్ట్ అవుట్ ఆఫ్ ఇట్, అండ్ వి కుడెంట్ బిలీవ్ దట్ వివేకాత్రేయ హాస్ కమ్ అప్ విత్ కమర్షియల్ బాయిలర్ లైక్ దిస్. బట్ నాకు ఒక పెద్ద ఫైనల్ భయం ఫైనల్ వర్డ్ ఏంటంటే, ఫైనల్ వర్డ్ ఏంటంటే బ్రో, దిస్ మూవీ ఇస్ అ కమర్షియల్ సక్సెస్ నౌ. దే హావ్ మేడ్ గుడ్ మనీ. oh, this movie is a grand, very big success, a ఓకే, huge వెరీ success, హ్యాపీ. which is really good. They made very good money. US లో బ్రేక్ ఈవెన్ అయిపోయారు. ఓ నైస్. అంటే see, this is where I say always, like movie is always a personal choice, and word of mouth is the one which matters. యా No review or no opinion, no personal opinion, nothing. ఇప్పుడు నేను నా రివ్యూ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే రెస్పాన్స్ చూసి నాకు అసలు అర్థం కాలేదు. అంటే నేనేంటి మరి ఇంత దారుణంగా, అంటే నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా, నేను సినిమాలు చూసి 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 మరీ ఒక ఒక రకమైన క్రిటిక్, ఒక రకమైన ఒక సినిమాల్లో చూపిస్తారు చూడు క్రిటిక్స్, సినిమా రివ్యూ చేసే క్రిటిక్స్ ఇంత దరిద్రంగా మారిపోయినా ఏంటి, నేను ఒక మంచి కమర్షియల్ సినిమాని ఎంజాయ్ చేయలేకపోయినా ఏంటి, వర్స్ట్ అయిపోయినా ఏంటి నేనని టెన్షన్ వచ్చి ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కి కాల్ చేశా. యూజువల్ గా వి టాక్ అబౌట్ సినిమా. కాల్ చేసి భయ్య ఏంటి భయ్య నాకు ఎలా అనిపించింది, మరి ఏంటిది అంటే వాళ్ళు కూడా అదే చెప్పారు, సేమ్ నాకు యా అనిపించింది ఇదే చెప్పారు. సో వాళ్ళందరూ కూడా ఎందుకు చెప్పారు తెలుసా, ట్యాగ్ వివేకాత్రేయ వల్ల. వివేక్ అత్రేయ. సో బేసిక్ గా నేను అప్పుడు నేను చెప్పాను కదా, అనలైజ్ చేసుకుంటే నాకు అర్థమైంది వివేకాత్రేయ ట్యాగ్ ఒకటి పెట్టుకొని మనకి ఆయన మీద, వివేకాత్రేయ మీద ఉన్న మిక్కిలి అభిమానం వల్ల మనకి ఈ సినిమా ఎక్కలేదు అంతే. యా ఇంకోటి ఇప్పుడు నాకు పెద్ద భయం ఏంటంటే, మనకి కమర్షియల్ డైరెక్టర్స్ ఉన్నారు, వివేకాత్రేయ లాంటి డైరెక్టర్స్ ఉన్నారు. వివేకాత్రేయ లాగా సినిమాలు తీస్తున్నాం అనుకుంటూ కమర్షియాలిటీని మిక్స్ చేసి ఏదో కైండ్ ఆఫ్ కామెడీ ఎంటర్టైనర్లు తీసే డైరెక్టర్లు ఉన్నారు. మిడిల్ ఫేజ్ అనుకుందాం. వివేకాత్రేయ లాంటి డైరెక్టర్స్ మనకు కావాలరా, మనకు అవసరం. లైక్ బేసిక్ గా సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా వివేకాత్రేయ లాంటి అంటే సుందరానికి కైండ్ ఆఫ్ మూవీస్, బ్రోచే కైండ్ ఆఫ్ మూవీస్, ఆ స్టైల్ మనకు కావాలి. బికాస్ దట్ ఈస్ బ్యూటిఫుల్ ఫర్ అ తెలుగు సినిమా. ఒక అవును తెలుగు అవును. నేటివిటీ, ఆ తెలుగు డైలాగ్స్, ఆ మ్యూజిక్, ఆ వెనకాల మంచి మంచి డిజైన్స్ తో వచ్చే ఆ అవును. టైటిల్స్, ఆ ఫాంట్, ఇలాంటివన్నీ తీసే ఒక మంచి అలాంటి డైరెక్టర్స్ మనకు కావాలి. సో వివేక్ శ్రీ ఈ ఈ ఫేజ్ నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నాడా ఏంటి అనేది ఈ అంటే టెన్షన్ అన్నమాట నాకు నాకు. తెలిసి అంటే నేనేమనుకుంటున్నానంటే బ్రో,
ఒక 3 సినిమాలకు ఒక సినిమా ఇలాంటిది వస్తుందేమో అనుకుంటున్నాను. ఐఎమ్ స్టిల్ హోపింగ్. పర్లేదు, అలా అయితే పర్లేదు. ఇప్పుడు ఐ ఏంటంటే ఈ డోంట్ ఈ మైండ్ సినిమా ఈ ఎట్ ఆల్. సినిమా సక్సెస్ అవ్వడం వల్ల వివేకాత్రేయకి మంచి ఆపర్చునిటీ వచ్చింది అనుకో, విల్ స్టిల్ ఫాలో హిస్ ఓన్ థింగ్. He should, I will యా say he should go back and give us another Ante, or దో అంటే కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ ఇది. కాకపోతే అంటే ఈజ్ స్టిల్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. యా నన్ను అడిగితే హ్యాండ్స్ డౌన్, నేను ఎప్పుడు అడిగినా సరే అంటేకే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. సరిపోదా శనివారంకి నేను ఇవ్వను ప్రిఫరెన్స్, యా అంటేకే యా నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఐ విష్ వివేక్ విల్ అగైన్ కమ్ బ్యాక్. ఈ సినిమా అయిపోయింది, హిట్. వివేక్, యూ గాట్ అ బ్యూటిఫుల్ హిట్, మంచి కమర్షియల్ హిట్. నాని హ్యాస్ కమర్షియల్ హిట్, ఎవ్రీబడి ఎంజాయ్డ్, ఫ్యాంటాస్టిక్. యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ కమర్షియల్ డైరెక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు మళ్ళీ మాకు జస్ట్ గో బ్యాక్ అండ్ గివ్ అస్ ద వివేకాత్రేయ కైండ్ ఆఫ్ ఫిల్మ్, అవుట్ అండ్ అవుట్, దట్ ఆ స్టైల్ ఉన్న ఫిలిం ఇంకోటి ఇవ్వవా ప్లీజ్ అని యా మనస్ఫూర్తిగా ఐఎమ్ విషింగ్ అనమాట. మీకు తెలుసా వివేకాత్రేయ పాటలు రాస్తారని? తెలుసు తెలుసు తెలుసు, యా తెలుసు యా కదా యా, మీకు? నేను భలే షాక్ అయ్యాను తెలుసు వెన్ ఐ తెలుసు. సా ద క్రెడిట్ ఫర్ సమ్ ఆఫ్ హిస్ సాంగ్స్. ఏంటి వివేకాత్రేయ రాశాడు ఈ పాటలు అని భలే అనిపించింది నాకు. ఈజ్ అ బ్యూటిఫుల్ రైటర్ రా అవును, చాలా బాగా వివేకాత్రేయ. రాస్తాడు. సో గైస్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాని ఏకేసి, సినిమాలో పాయింట్అవుట్లు చేసేసి, డైరెక్టర్ ఎలా తీశాడు అలా తీశాడు అని చెప్పేసి, మేమేదో ఈ సినిమాని చాలా డిఫరెంట్ గా చూసాం, మీరేదో ఎలాగో చూశారు అని చెప్పడం మా ఉద్దేశం కానే కాదు. ఇప్పటి వరకు చూసిన మీకు డెఫినెట్ గా మా ఉద్దేశం అర్థమై ఉండాలి. ఒకవేళ అర్థం కాకపోతే, అవర్ ఇంటెంట్ ఇస్ నాట్ టు మన వివేకాత్రేయన్ పాయింట్అవుట్ చేసి ఇలా కమర్షియల్స్ డైరెక్టర్ గా మారిపోతున్నాడు అని అనుకోవడం కానే కాదనమాట. ఏదో మాకు ఆయన మీద ఉన్న మక్కువ, ఇష్టం వల్ల అలా సినిమా చూడాల్సి వచ్చింది. సినిమా అలా చూసాం కాబట్టి ఇలా మాట్లాడుకోవాల్సి వచ్చింది. మూవీ ఈజ్ ఆల్రెడీ అ గ్రాండ్ సక్సెస్. వీఆర్ వెరీ 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 హ్యాపీ ఫర్ దట్. అండ్ రివ్యూ ఎలా చెప్పినా, రివ్యూ ఏంట్రా ఎలా చెప్పావు అని తిడుతూ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు చూడండి, దట్ ఈస్ బ్యూటిఫుల్. అలాగే ఉండాలి, సినిమాలు అలాగే చూడాలి. అండ్ వివేకాత్రేయ ఈ సినిమా ఓకే బానే ఉంది, ఇందాక మన వంశీ చెప్పినట్టు ఓ 4-5 సినిమాలు ఆయన స్టైల్లో తీసి ఒక సినిమా ఇలా కమర్షియల్ సినిమా అలా మన మీదకి వదిలేస్తే బాగుంటది, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యా ఇక్కడ ఎండ్ చేస్తున్నాను అనమాట. ఇంతకన్నా మీరు చెప్పేది ఎక్కువేం లేదు. అండ్ కింద కామెంట్స్ లో మెయిన్ గా ఐ జస్ట్ వాంట్ నో వన్ థింగ్. మేము మాట్లాడుకున్న చాలా పాయింట్స్ ఉన్నాయి కదా, ఇలాంటి పాయింట్స్ మీలో ఎవరికైనా తగిలినయ్యా, ఎవరైనా అనుకున్నారా, ఆర్ మీకు ఎలా అనిపించింది సినిమా అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. బికాస్ వి జస్ట్ వాంట్ నో లైక్ యా హౌ యూ గైస్ వాచ్ ద ఫిల్మ్. మీకు సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చింది, ఫ్లాలెస్ గా అనిపించింది, కమర్షియల్ మూమెంట్స్ హై అనిపించినాయి, రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగానే ఎంజాయ్ చేశారు అన్న కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. యూ జస్ట్ వాంట్ నో, అంతే, దట్స్ ఇట్. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఐదర్ పుట్టింగ్ దాట్ కామెంట్ ఆర్ దిస్ కామెంట్. అదనమాట సంగతి. అది సరిపోదా శనివారం, శనివారం. ఇంతటితో సరిపెట్టేద్దాం, ఇంతకన్నా ఎక్కువ లాగొద్దు. థ్యాంక్ యూ.